హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈ వీడియోలో ఏమైనా తప్పు జరగబడితే క్షమించండి, ఎవరు కాదు. ఐపీఎల్ మ్యాచ్ల గురించి ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. అతి దురదృష్టవంతమైన టీము పంజాబ్ అయితే అతి అదృష్టం అంటే మొన్న మొదలైన టీం అయినా టైటిల్ గెలుచుకున్న టీము గుజరాత్ టైటన్స్. కానీ ప్లేయర్స్ మాత్రం మొత్తం చేంజ్ అయ్యారు. ప్లేయర్స్ మాత్రం ఏ టీం అనేటట్టు లేదు. ఒక సన్ రైజర్స్ తప్ప మీద అన్ని ప్లేయర్స్ ఆల్మోస్ట్ అంటే మెయిన్ ప్లేయర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ అటు ప్లేయర్ అందరూ మొత్తం అటు ఇటు దాటారు. ఈ రోజు మ్యాచ్ ఉత్కంఠంగా ఉండబోతుంది. ఎందుకంటే హిట్టర్లు ఈ టీంలలో కూడా చాలా మంది ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో ఈస్ 5th ఐపీఎల్ మ్యాచ్ 2025 గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈరోజు చూసుకుంటే గుజరాత్ టైటన్స్ యొక్క టీం చూసుకుంటే సుమన్ గిల్ వచ్చేసి కెప్టెన్, ఇంకోటి జాస్ బట్లరు, సాయి సుదర్శన్ లాస్ట్ ఇయర్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన కాసిన సాయి సుదర్శన్. షారుఖ్ ఖాన్ అంటే మన సూపర్ స్టార్ కదండి, షారుఖ్ ఖాన్ ప్లేయరు. మన లాస్ట్ ఇయర్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయరు, ఈయనతో ఆర్పించని అనే ప్లేయరు మన కివీస్ కింగ్ గ్లెన్ ఫిలిప్స్, మళ్ళీ వాషింగ్టన్ అందరూ రాహుల్ తివాడియా బ్యాటింగ్ స్పిన్నింగ్ లో మాయాజాలం చేశాడు. మన రాజస్థాన్ ఉన్నప్పుడు చాలా చేశాడు. రషీద్ ఖాన్ మనకు హైదరాబాద్ టీంలో చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన కలిపిన రషీద్ ఖాన్. ఇక సౌత్ ఆఫ్రికా ఇంకో అనుమత్యం మెరుపు బౌలరు కగిసో రబాడా, మన ఇండియన్ బౌలర్ మంచి ఒక రాజేష్ కృష్ణ, ఇక మన హైదరాబాద్ బంగారు మహమ్మద్ సిరాజు వంటి ప్లేయర్స్ అద్భుతంగా ఉన్నది. బ్యాటింగ్ బౌలింగ్ అద్భుతంగా ఉన్నది. ఇంకా పంజాబ్ కింగ్స్ వస్తాయి. పంజాబ్ కింగ్స్ టీం అండి, కింగ్స్ 11 పంజాబ్ ఉన్నప్పుడు ఒక్కసారి ఫైనల్ దీనికి అచ్చరాలంటుందండి. ప్లే ఆఫ్ పోతుంది కానీ 18 సీజన్లు వరకు కంటిన్యూగా సీజన్లో అయినా ఒక కప్పు లేపడపోయింది. మన కప్పు లేదు. మళ్ళీ మెయిన్ పెద్ద ప్లేయర్లు అన్ని దీనికి వస్తారు కానీ దీనికి ఏమవుతుంది కానీ ఒక ప్లే ఆఫ్ తక్కువ వచ్చిన టీంలో ఇది ఒకటి. మళ్ళీ హైప్ చాలా ఉంటది. మన ఎస్ఆర్హెచ్ టీం ఎన్నో సార్లు ప్లే ఆఫ్ పోయింది, కప్పు కొట్టేది, రన్నర్ అయింది. దానికి కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు. కానీ ఈ పంజాబ్ కూడా భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్ బాగా ఉండదు. చూసుకుంటే ఈసారి ప్లేయర్ చూసుకుంటే జోస్ ఇంగ్లీషు, సింహాన్ సింగ్, శ్రేయాస్ అయ్యార్ కెప్టెన్ గా, గ్లెన్ మ్యాక్స్వెల్, నేహాల్ వడోదర, మార్క్ స్టానిక్స్, శశాంక్ సింగ్, మార్క్ జాన్సన్ వంటి హర్షదీప్ సింగ్ లాంటి చాహల్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఈ రోజు ఆట ఎలాంటిదో చూద్దాం. ఈరోజు ఆట గత 4 మ్యాచ్లు అయితే రసవత్తరంగా భారీ టార్గెట్లు, చేజింగ్లు అంతా సూపర్ ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి. ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ గారిని ఎందుకు రిటైన్ చేసుకోవాలి అర్థం కాలేదు. అంత అద్భుతమైన ప్లేయర్ ని. ఈ రోజు మ్యాచ్ ఎట్లుంటుందో చూద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చి వెళ్దాం. ఈ రోజు ఈ మ్యాచ్ వచ్చేది అహ్మదాబాద్ వేగంగా ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోడీ స్టేడియంలో, నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోతున్నారు. ఇది గుజరాత్ యొక్క హోమ్ స్టేడియం. ఈరోజు ప్లేయర్ చూసుకుంటే అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. మ్యాక్స్వెల్ లాంటి రక్తం కారుతున్న కాళ్ళు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన అద్భుత ప్లేయరు. కానీ ఐపీఎల్ లో వీరి ఆట అంతగా ఉండదు ఎందుకో కానీ. సొంత టీంకి మాత్రం ప్రాణాలు ఇస్తారు కానీ ఐపీఎల్ లో ఆట మాత్రం అంతంత మాత్రం ఉంటది. కాకపోతే ఆడినంటే మామూలుగా ఉండదు. హిట్టింగ్ వేస్తాడు, ఓవర్స్ లోనే మ్యాచ్ చేంజ్ చేస్తాడు. ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి. సుమన్ గిల్ కానీ మంచి బ్యాటింగ్ చేసే యువకులు, శ్రేయస్ అంటే
అనుభవం ఉన్న ప్లేయర్లు అందరూ ఈ టీంలలో ఉన్నారు కాబట్టి చూడాలి ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి. మ్యాచ్లన్నీ రసవత్తరంగా ఉంటున్నాయి. ఎక్సైట్మెంట్ ఏ మ్యాచ్ ఎంత పడుతుందో అర్థం కావట్లేదు. 6లు 4లు అసలు వీడియో గేమ్ మ్యాచ్లు మనం వీడియో గేమ్ల స్కోర్లు కొట్టేటోళ్ళం అలాంటిది రియల్గా కొట్టేస్తున్నారు. వాళ్ళు ఇన్స్పిరేషన్ వీడియో గేమ్ లో కనుక మంచి హిట్టింగ్ క్రికెట్ లో కనుక హిట్టింగ్ చేసి 300 400 వచ్చినట్టు ఈ ఐపీఎల్ కూడా కొడుతుంది. మంచి హిట్టింగ్ ఎనర్జీ ఎనర్జీతో ఆడుతున్నారు. చూడాలి ఈ ఐపీఎల్ సీజన్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ మ్యాచ్లు అంత ఏముండవండి. తర్వాత హాఫ్ ఒక 30 మ్యాచ్లు అయితే దానికి ఉత్కంఠ ఉంటుంది. ఎవరు పోతారు, ఎవరు వస్తారు, ఎవరు పోతారు అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలు మళ్ళీ కదా తప్పులో క్షమించండి.